స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, భయంకరమైన దుర్దినాల్లో అపాయకరమైన కాలంలో మేము ఉన్నాం. మమ్మల్ని ఎంతగానో ఈ కాలంలో మీరు కాపాడి ప్రభువా నీ కృపగల హస్తాల కింద నడిపిస్తున్న దాన్ని బట్టి వందనాలు. అనుక్షణము నీ గొప్ప కృప చేత మాత్రమే నడిపిస్తున్న గొప్ప దేవా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో ప్రభువా ఇదిగో నాయన, మమ్మల్ని ప్రేమించి మా సమాజాన్ని ప్రేమించి మాకిస్తున్న ఈ ప్రత్యేక వర్తమాన కూటాలను బట్టి నాయన నేనెంతో స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో ఈ కూటాల్లో మీరెంతో గణపరచబడాలి, మా మధ్యలోకి మీరు రావాలి నాయన. మా జీవితాలను వెలిగించాలి ప్రభువా. చల్లారిపోయిన, చతికిలి పడిపోయిన, బలహీనమైపోయిన మా జీవితాలను తిరిగి పునరుద్ధరించాలని, ఉజ్జీవింప చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. వధువు యొక్క ఉజ్జీవ కూటాలుగా ఉండాలి తండ్రి దేవా. ప్రతి వ్యక్తి కూటాల ద్వారా నాయన ఎంతో ఆశీర్వదించబడాలి, దీవించబడాలి నాయన. ఓ పక్షిరాజుల వలె రెక్కలు చాపుతావా, ఓ అలయక సమస్యలకు ప్రభువా, ఓ నాని ఎగిరి రెక్కలు కలిగిన వారుగా పరిగెత్తే వారికి ఈ కూటాలు ఉండాలి ప్రభువా. ప్రతి వ్యక్తి కూడా దేవా ఈ కూటాల ద్వారా దీవించబడాలి, తమ స్థానములోకి రావాలి ప్రభువా. నిజంగా నాయన ఇవేవో మాకు కాలక్షేపంగా ఉండకూడదు నాయన. కూటాలంటే ఆచారంగా ఉండకూడదు ప్రభువా. ప్రతి కూటములోనూ ఒక అద్భుతమైన కార్యాన్ని మేము చూడగలగాలి, నీ సన్నిధిని మేము పొందుకోగలగాలి ప్రభువా. నీ ఆత్మ, నీ సన్నిధి మాకు దయచేయండి దేవా. మా మధ్యలో మీరు ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం నాయన. మా మధ్యకి రండి ప్రభువా, నేను ఆహ్వానిస్తున్నాము నాయన. మా మధ్యలో మీరుండి కూటాలు జరిగించండి, మీరే మాకు ప్రసంగించండి దేవా. మీరే వచ్చి మాకు బోధించండి ప్రభువా. ఓ నిజంగా నాయన మీ కార్యాలు చూడాలి ఆశతో ఉన్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచినట్లుగా ప్రతి ఒక్కరిలోనూ ఆశ దయచేయండి, ప్రతి ఒక్కరిలోని కార్యముడు జరిగించండి దేవా. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. ఇక్కడ వధువును జ్ఞాపకం చేసుకో నాయన. ఓ దర్శించు దేవా. దేవా మేము ఎక్కడ ఎలా ఉండాలో ప్రభువా, ఇంకా ఏమి నేర్చుకోవాలో నాయన మాకు నేర్పించండి దేవా. మా అక్రమాన్ని, మా జీవితాల్ని, మా పొరపాట్లను, మా తప్పిదాలన్నిటినీ కూడా ప్రభువా ఓ నాయన రక్తం పెట్టి కడగండి ప్రభువా. శుద్ధి చేయండి నాయన, బలపరచండి దేవా. నీ సహాయం దయచేయండి. ఓ నాయన పక్షురాజు పిల్లలు నాయన, ఓ ఆ తాజా ఆహారం చుట్టూ దేవా ఎలా ప్రోగైతాయో ప్రభా. మీ వాక్యం కోసం ప్రభువా అలా ఆసక్తితో ప్రభువా, ఆకలితో తండ్రి మేము పాలు పొందడానికి సహాయం చేయండి. నీ బల్ల చుట్టూ నాయన మేము కూడి ఉండాలి ప్రభువా. ఆ రొట్టెని విరుస్తున్నప్పుడు దేవా దాంట్లోంచి గొప్ప జీవాన్ని పొందుకోవాలి, ఆ బయలుపాటును పొందుకోవాలి నాయన. ఆ సాయంకాలం అందు నాయన ఆ అమ్మాయి దారులు వారితో మీరు మాట్లాడినప్పుడు దేవా, వారి గదిలోకి వెళ్ళినప్పుడు తండ్రి ఎలాగైతే రొట్టె విరిచావో నాయన, ఈ సాయంకాలం అందు నాయన మా మధ్యలో నీ వాక్యమైన రొట్టెని విరవండి, దానిలో జీవాన్ని మేము పొందుకోవడం సహాయం దయచేయండి దేవా. మమ్మల్ని బలపరచండి, వెలిగించండి. ఈ కూటాల ద్వారా దేవా మేమెంతో దీవించబడటానికి, ఎంతో ఆశీర్వదించబడటానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇదిగో నీ ఆత్మ, నీ పరిశుద్ధాత్మ మధ్యలో కదలాడాలి. ప్రతి బలహీన మీరు బలపరచాలి, వ్యాధిగ్రస్తులు మీరు స్వస్థపరచాలి ప్రభువా. రోగులైన వారిని తాకండి దేవా. నీ మాటను గొప్పగా మనకి నెరవేర్చండి. నీ బయలుపాటును ఇవ్వండి, ప్రత్యక్షతలు ఇవ్వండి, దర్శనములు ఇవ్వండి, భాషలు ఇవ్వండి నాయన. ఆది అపోస్తలుల కాలమ మధ్యలో జరగాలి నాయన. ఓ నీ కార్యాలతో నింపబడాలి ప్రభువా. ప్రతి ఆత్మ వెలిగించబడ్డానికి సహాయం దయచేయండి. కొత్త వారు ఎవరైనా వస్తూ ఉన్నప్పుడు దేవా ఈ వాక్యం వారికి అర్థం అవ్వాలి. వారు దేవా హృదయాలు తెరవబడి ప్రభువా నమ్ముటకు సహాయం దయచేయండి. ప్రతి నా ఆత్మనితో అప్పగిస్తున్నాం బాబు, మీరే కార్యము జరిగించండి నాయన. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా ఇదిగో తండ్రి మంచి కార్యం మీరు జరిగించండి. ఓ నాయన మంచిగా నాయన వాడుకోండి ప్రభువా, బలపరచండి. ఓ వాయిద్యాలు వాయిస్తున్న వారు నాయన జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభువా. పవర్ని స్వాధీనంలో ఉంచండి, ఎంతో డిస్టర్బెన్స్ లేకుండా దేవా ఓ సమస్త మంచిగా నడిపించండి, మర్యాదగా క్రమముగా జరిగించండి. దుష్టి యొక్క కార్యములు, వాడి పన్నాగములన్నీ కూడా యేసు నామములో గద్దించండి ప్రభువా. సంపూర్ణ విడుదల దయచేయండి
దేవా, ఇది అంతా కూడా, ఈ ప్రాంగణం అంతా కూడా నీ ఆత్మతో నింపబడాలి నాయన. వాడెంత మాత్రం ఇక్కడ ఉండడానికి వీలు లేదు నాయన. ఎంత మాత్రం ఎవరు నిద్రపుచ్చకుండా ప్రభువా, వాడి కార్యములన్నీ లయమవునుగాక ప్రభువా. ఇదిగో నీ సేవకులు కూడా ప్రభువా, మా సహోదరులు క్షేమంగా నడిపించుకొచ్చారు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఏ బలహీనత లేకుండా నాయన ఆయన నీ ఆత్మతో నింపుదేవా. ఆ పులిపెట్టి మీదకి వస్తున్నప్పుడు తండ్రి నిజంగా ఆయన మరుగు చేసి మీరే మాట్లాడండి ప్రభువా. ఓ సింహాసనం యొద్ద నుండి, పులిపీటు దగ్గర నుంచి జీవంగల వాక్కులు దయచే ప్రభువా. ఆ జీవన నది ప్రవహించాలి నాయన. ఓ నాయన, అనేక మంది నాయన వాక్యం వినడానికి సహాయం చేయండి. తర్జుమాలో మీరు తోడుగా ఉండండి. చక్కగా నాయన సరి అయిన పదాలు అక్కడ పెట్టడానికి, సరిగా నాయన అర్థమవటానికి సహాయం దయచేయండి. వినుచున్న వారిలోని కార్యములు జరిగించండి. గొప్ప గ్రహింపు, ప్రత్యక్షతలు దయచేయమని దేవా, ఈ 3 దినాలు కూడా దేవా ఆయన నీ దాసుని ఎత్తు పట్టుకోండి, మీరు వాడుకోండి. ఆయన ఎలాంటి బలహీనతలు లేకుండా నాయన మీరే దర్శించి ఆ బలహీనతలు విడిపించండి. అలసిపోకుండా, సమస్యలు పోకుండా నాయన మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా సోదరులు తండ్రి బయలుదేరి వస్తూ ఉన్నారు. దేవా, వారు తోడుగా ఉండండి, క్షేమంగా నడిపించండి. మేమందరం కలిసి ప్రభువా నిన్ను స్తుతించుకుని, నిన్ను ఆరాధించుకునే భాగ్యం దయచేయండి. దాసునుకున్నటువంటి బలహీనత అంతా కూడా తొలగించిన ఆయన ఈ కూటాల ద్వారా ఎంతో నాయన ఆశీర్వదించబడటానికి, ఆయనలో బలహీనతలు పోవడానికి సహాయం దయచేయమని. ఏ విధమైన అక్రమ చీకటి కార్యాలు ఇక్కడ జరగకుండా దేవా, ఈ 3 దినాలు ఎంతో దీవెనకరంగా మీరు జరిగించి నీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు తెచ్చుకున్నామని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రండి, పాటలు పాడే సోదరులు మర్చిపోను. పాటల పుస్తకం నుంచి 121వ పాట, 121.
స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. నీవే నా
హల్లెలూయా. హల్లెలూయా.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన పాటలు మనం విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, సమయంలో మరి సోదరులు సివిరే గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. తర్వాత రెండవదిగా సోదరుడు తేజ, మూడవది ఎలియాజర్ వచ్చి ప్రత్యేకమైన పాట పాడిస్తారు. పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. వారితో కలిపి మనం కూడా దేవుని స్తుతిద్దాం. దయచేసి మరి మీ ముందు చైర్స్ ఖాళీగా ఉంటే ముందుకు వచ్చి కూర్చోనండి. గ్యాప్ ఉంచొద్దు మధ్యలో. ముందు ఖాళీగా ఉంటే ముందుకు వచ్చి కూర్చోండి. వెనకాల ఎవరొద్దు. మీ ముందు ఖాళీ ఉన్నాయి కదమ్మా, అక్కడ ఫిల్ చేయండి. ఫ్రంట్కి రండి. అలా కూర్చోకూడదు. ముందు ఖాళీగా ఉంటే వచ్చి కూర్చోవాలి. ఫిల్ చేయండి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. దిశల నెమ్మది కలుగ చేయువడే,
ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా
నా వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవే నా వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసేదను అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసేదను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసటపై బడిన అడుగులు తడబడిన అలసటపై బడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు
నాయ